పిఎస్ఎల్వి టీవీ వే టు సక్సెస్ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను మొన్న ఆదివారం ఒక చిన్న విషయం గమనించాను. అది నాకు ఎంతో అద్భుతంగా ఒక జీవిత సత్యంలా అనిపించింది. ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా చెప్పండి. విషయం ఏంటంటే, మొన్న ఆదివారం ఉదయం బాల్కనీలో నించున్నాను. మబ్బులు వీడిన ఆకాశంలో సూర్యోదయాన్ని చూస్తూ వేడివేడి కాఫీని ఆస్వాదిస్తున్నాను. వాన, గాలి వల్ల బాల్కనీలో మొక్కలు పూర్తిగా తడిచిపోయాయి. మొక్కల చుట్టూ కొద్ది కొద్దిగా ఆకులు రాలి ఉన్నాయి. వాటిని చూస్తున్న నాకు ఒక చిన్న ఆకు కదులుతూ కనిపించింది. ఏంటా అని చూస్తే ఒక చీమ ఆ ఆకుని ఎంతో కష్టపడి తీసుకెళ్తోంది. నాకు సరదాగా అనిపించి కాసేపు దానికేసి చూశాను. అది ఆ ఆకుని ఎంతో కష్టపడి ఆ మధ్యలో వచ్చిన ఎండు పువ్వుల్ని, చిన్న చిన్న ఆకుల్ని తప్పించుకుంటూ ఆ ఆకుని ఎక్కడా పడేయకుండా ఎంతో పదిలంగా తీసుకెళ్తోంది. దాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చీమ చాలా చిన్నగా ఉంది, ఆకు చాలా పెద్దదిగా ఉంది. దానికంటే 2-3 రెట్లు పెద్దదైన ఆ ఆకును ఈ చీమ ఎందుకు తీసుకెళ్తోందా అనిపించింది నాకు. ఆదివారం కావడం, పొద్దున్నే పని హడావుడి పెద్దగా లేకపోవడంతో ఆ చీమని చూడడమే పనిగా పెట్టుకున్నాను. అసలు అది ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం అనిపించింది నాకు. అది ఆకుని చాలా కష్టపడి తీసుకెళ్తోంది. మధ్యలో వస్తున్న అడ్డంకులన్నిటిని దాటుకుంటూ నెమ్మదిగా సాగుతోంది. అది వెళ్లే దారిలో ఒక ఎండుపుల్ల పడి ఉంది. అప్పుడు ఆ చీమ ఆకును పక్కన పెట్టి కాసేపు ఆ పుల్ల దగ్గరికి, ఆకు దగ్గరికి తిరిగింది. తర్వాత ఆ ఆకుని ఆ పుల్ల మీదుగా వేసి నెమ్మదిగా ఆకు మించి పాక్కుంటూ పుల్ల దాటి అవతలకు వెళ్ళి మళ్ళీ ఆకును పట్టుకుని తన ప్రయాణాన్ని సాగిస్తోంది. నాకు భలేగా అనిపించింది. అలాగే చూశాను దాన్ని కాసేపు. అలా మధ్యలో వచ్చిన ప్రతి అడ్డంకి దగ్గర ఆగుతూ, తన ఆలోచన చేస్తూ, దానికి ఒక సరైన పరిష్కారం చూసుకుంటూ, ఆ ఆకుని ఎక్కడా వదలకుండా ఎంతో జాగ్రత్తగా తన ఇంటికి చేరుకుంది. అంత చిన్న రంధ్రంలోకి ఇప్పుడు ఈ చీమ ఆకుని ఎలా తీసుకెళ్తుందబ్బా అని ఆలోచించాను. నాకొచ్చిన డౌటే చీమకు కూడా వచ్చినట్టే ఉంది. ఆ ఆకుని కాసేపు అక్కడ ఉంచి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి చూసింది. 1-2 సార్లు ఆకు చుట్టూ తిరిగాక ఆకును అక్కడే వదిలేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. నేను వదిలిపెట్టకుండా మరి కాసేపు అక్కడే నుంచున్నాను. ఆ చీమ మళ్ళీ వచ్చి ఆకుని ఏమైనా చేస్తుందా అని, దాన్ని ఎందుకో పూర్తిగా తెలుసుకోవాలి అనిపించింది నాకు. ఇంకా ఎంతసేపటికి ఆ ఆకు దగ్గరికి చీమ రానే లేదు. అసలు తన ఇంట్లోపలికి ఈ ఆకును తీసుకెళ్ళగలుగుతుందో లేదో కూడా ఆలోచించకుండా ఎంత కష్టపడి మోసుకొచ్చింది అని నవ్వొచ్చింది నాకు. తర్వాత నాకు ఒకటి అనిపించింది. బహుశా మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు కూడా పైనుంచి మనల్ని చూస్తూ ఇలాగే నవ్వుకుంటాడేమో. జీవితపు ఆఖరి క్షణంలో మనం కూడా ఇలాగే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం కదా. దానికేసే అలా చూస్తున్న నాకు ఒక విషయం అనిపించింది. అదేంటంటే, డబ్బు సంపాదించాలని, ఆస్తిపాస్తులు కూడబెట్టాలని, బంధాలను పెంచుకోవాలని, ఇలా మనం ఎన్నో బాధ్యతల్ని నెత్తిన మోసుకుంటూ తిరుగుతాం. చిట్ట చివరికి మన ప్రయాణం పూర్తయి మన గమ్యస్థానం చేరుకున్నాక, అంటే ఆ భగవంతుడి దగ్గర నుంచి పిలుపొచ్చినప్పుడు మన బాధ్యతల్ని, మన బంధాల్ని అన్నీ వదిలేసి, మన శరీరాన్ని కూడా వదిలేసి, ఆ చీమ ఆకును వదిలేసినట్టే వదిలేసి వెళ్ళిపోతాం కదా అనిపించింది. చీమ సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది. చీమ తన గమ్యాన్ని చేరుకోవడానికి ఆ ఆకును విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు. చివరికి ఆ ఆకును అక్కడే వదిలేసి తన రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఇది ఎంతో గొప్ప జీవిత సత్యం కదా. మన జీవిత ప్రయాణం కూడా అంతే. మనం మన కుటుంబం గురించి, ఉద్యోగం గురించి, ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలని, ఎక్కడ నివసించాలని, ఎలాంటి వాహనం కొనుక్కోవాలని, ఎలాంటి దుస్తులు ధరించాలని, ఎంత విలాసవంతంగా బతకాలని, ఇలా ఎన్నో ఆలోచిస్తాం. చివరికి మన గమ్యాన్ని చేరుకునే సమయం వచ్చినప్పుడు, అంటే ఆ భగవంతుడి నుంచి మనకు పిలుపు వచ్చి ఈ శరీరాన్ని వదిలేసే క్షణంలో ఇంత విలువైన ఆస్తిపాస్తుల్ని, అంతకంటే ముఖ్యమైన బంధాలని, ఎంతో ప్రియమైన వాటన్నిటిని వదిలేసి వెళ్ళిపోతాం. ఈ సత్యం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు.
అయినా కూడా మన జీవిత ప్రయాణంలో వదిలిపెట్టకుండా చివరి క్షణం వరకు మోస్తూనే ఉంటాడు. అంత కష్టపడి మోసిన వాటిల్లో ఏదీ తనతో రాదు అనే విషయం తెలిసినా కూడా వాటిల్లో ఏ ఒక్కటి వదలడానికి మనం ఇష్టపడం. మన బంధాల్ని, బాధ్యతల్ని, బంధుత్వాలని, మన ఆశల్ని, ఆశయాలని అన్నింటిని ఎంతో కష్టపడి ఆఖరి క్షణం వరకు మోస్తూనే ఉంటాం కదా అనిపించింది. ఈ జీవిత సత్యం అందరికీ తెలిసినా కూడా ఈ కొద్దిపాటి జీవితంలోనే ఆస్తిపాస్తుల కోసం తగాదాలు, కన్నవాళ్ళని వదిలేయడం, తోడబుట్టిన వాళ్ళని మోసం చేయడం, ఉద్యోగాలలో మోసం చేయడం, ఇలా ఎన్నో చేస్తూనే ఉంటాడు మనిషి. ఆ భగవంతుడు ప్రతి మనిషికి ఆ చివరి క్షణపు జ్ఞానాన్ని ముందే ఇచ్చినా కూడా ఎవ్వరూ పట్టించుకోము. అందరం అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోక తప్పదు. అయినా కూడా అన్నిటి కోసం గొడవ పడుతూనే ఉంటాం. ఒకరి మీద ఒకళ్ళం అసూయ పడుతూనే ఉంటాం. ఏమిటో కదా ఈ జీవితం చాలా చిత్రమైనది. ఎందుకని మనం అసలు ఇలాంటివన్నీ వదిలి ఉండలేము? ఎందుకు అనుక్షణం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎందుకోకందుకు ఆరాట పడుతూనే ఉంటాం? ఎప్పుడు వస్తుందో తెలియని ఆఖరి క్షణం మన ముందు ప్రతి క్షణం ఉంటుంది. మిగిలిన ఈ కొద్ది జీవితంలో అయినా సంతోషంగా, ఆనందంగా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా బతకడానికి ప్రయత్నం చేద్దాం. మీరేమంటారు? మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.